హలో ఆల్, హౌ ఆర్ యూ? కంప్లీట్‌గా ఈరోజు చెప్పాలంటే కొంచెం స్పెషల్ డే అని చెప్పేసి మనమైతే చెప్పొచ్చు. ఎందుకంటే నాకైతే బిగినర్ స్టేజ్‌లో ఏవైతే ఎక్స్‌పీరియన్స్ ఉన్నాయో, దాన్ని బేస్ చేసుకొని నేను ఎప్పటినుంచో అనుకుంటున్నా ఒక బుక్ రైట్ చేయాలి అని చెప్పేసి. ఇన్నాళ్ళకైతే నాకైతే టైం అయితే కుదిరింది. బట్ బుక్ మెన్షన్ చేయడానికి ఇన్ని రోజులు గ్యాప్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నేనైతే బుక్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. దట్ ఈస్ ద బుక్. ఈ బుక్ అయితే నేనైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఏం పెద్ద బుక్ కాదు కదా బ్రదర్. అంటే నాకున్న నాలెడ్జ్‌కి, నాకున్న దానికి ఇది ఒక 30 పేజెస్ ఉంది. బట్ దిస్ ఈస్ ఇనఫ్. ఒక ఆథర్‌గా, అంటే ఒక ఆథర్ అనుకోండి, లేకపోతే వాటెవర్ ఇట్స్ మేబీ యూ కాల్ ఇట్ మీ, ఏమన్నా పిలుచుకోండి. బట్ దాని గురించి అయితే ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్. బట్ ఫైనల్‌గా అయితే నేనైతే ఒక బుక్‌ని అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఐఎమ్ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్. బట్ దీని గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటే మాత్రం ఫ్రంట్ పేజ్ మాత్రం ఈ విధంగా ఉంది. ట్రేడింగ్ గురు అని చెప్పేసి మనమైతే ఇక్కడ చూడండి, కంప్లీట్‌గా మనకు సంబంధించిన ఇవి ఇమేజెస్ ఇవి. ట్రేడింగ్ గురు అని చెప్పేసి, ఓటమిని అంగీకరించక మిత్రమా అని చెప్పేసి మనమైతే కంప్లీట్‌గా అయితే ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. చూడండి, క్లియర్‌గా ఇది కవర్ పేజ్ ఇది. దీంట్లో కంప్లీట్‌గా చెప్పాలంటే డీటెయిల్‌గా మాట్లాడుకోవాలంటే ఇక్కడ చూడండి, ఈ పుస్తకానికి సంబంధించి ఇంట్రడక్షన్ ఇది ఇంట్రడక్షన్ సంబంధించిన కంప్లీట్‌గా అయితే ఈ పుస్తకం లక్ష్య సాధన కోసం ఉపయోగపడుతుంది. ఎవరైతే ట్రేడింగ్ ని కష్టతరంగా చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అలాగే ట్రేడింగ్ ద్వారా డబ్బులు ఎలా సంపాదించాలో తెలియని వారిని ఉద్దేశించి బుక్ రాయడం జరిగిందని చెప్పేసి మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, ప్రతి ట్రేడర్ కి ఉండవలసిన ముఖ్య లక్షణాలు. ఇక్కడ డిసిప్లిన్, పేషెన్స్, రిస్క్ మేనేజ్మెంట్, ఎమోషనల్ కంట్రోల్, కంటిన్యూస్ లెర్నింగ్, కాన్ఫిడెన్స్, ప్లానింగ్, ఫోకస్, సెల్ఫ్ అనాలిసిస్, డేటాబేస్, డెసిస్టెన్సీ అండ్ కన్సిస్టెన్సీ, ట్రేడింగ్ సైకాలజీ, అండర్స్టాండింగ్ టైం మేనేజ్మెంట్, యాక్సెప్టెన్సీ, లాస్. క్లియర్గా అయితే ఇక్కడైతే ఒక ట్రేడర్కి ఉన్న బెస్ట్ క్వాలిటీస్ అయితే ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ పేజెస్కి అయితే వెళ్తే చాప్టర్స్. దీంట్లో ఈ బుక్లో 11 చాప్టర్స్ అయితే నేనైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఒక ట్రేడర్కి యూజ్ అయ్యే కంటెంట్ వైజ్గానే ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, కానీ వేరే విధంగా అయితే లేదు. మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ చాప్టర్స్లో ఇక్కడ మనకు సంబంధించిన లోగో ఉల్ఫ్ ఆఫ్ ది ట్రేడర్ అని చెప్పేసి మనకు సంబంధించిన లోగో ఇది. బట్ ట్రేడింగ్ సైకాలజీ అని చెప్పేసి ఫస్ట్ ఒక సైకాలజీ నుంచి ఒక ట్రేడర్ అనేవాడు ఏ విధంగా 80% సైకాలజీ, 20% ఏదైతే స్కిల్స్ అనుకుంటే, ఆ 80% సైకాలజీ, ట్రేడింగ్ సైకాలజీ, ఒక ట్రేడర్ది ఏ విధంగా ఉండాలనే దాని గురించి అయితే ఇక్కడైతే ట్రేడింగ్ సైకాలజీ అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. చాప్టర్ 1 అది. చాప్టర్ 2 స్టాప్ లాస్ అంటే ఒక రీటైలర్ అనేవాడు బిగ్ ప్లేయర్స్ చేతిలో ఏ విధంగా స్టాప్ లాస్ తినిపిస్తున్నాడు, అంటే స్టాప్ లాస్ ను ఇచ్చేస్తున్నాడు అనే విధంగా అయితే స్టాప్ లాస్ హంటింగ్ అయితే నేనైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు, రిస్క్ మేనేజ్మెంట్. ఒక ఎంట్రీ తీసుకుంటే ఎంతవరకు ప్రాఫిట్ తీసుకోవాలి, ఎంతవరకు లాస్ ఇవ్వాలి మార్కెట్కి అనే దాని గురించి అయితే రిస్క్ మేనేజ్మెంట్ అయితే కంప్లీట్ డీటెయిల్గా అయితే మనం అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. తర్వాత మనీ మేనేజ్మెంట్, దట్ ఈస్ ద ఇంపార్టెంట్. మనీ మేనేజ్మెంట్ అంటే ఏం లేదు. మనీ మేనేజ్మెంట్ అంటే ఒక డేలో మనం ఎంతవరకు లాస్ అవుతున్నాం, ఎంతవరకు పోగొట్టుకుంటున్నాం, మన క్యాపిటల్ నుంచి ఎంతవరకు బయటికి వెళ్ళిపోతుంది అన్న థాట్ తోటి అయితే మనమైతే మనీ మేనేజ్మెంట్ అయితే మనమైతే చేయడం అయితే జరిగింది. తర్వాత కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అఫెక్ట్. కాంపౌండింగ్, దిస్ ఈజ్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ అంటాడు, కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఈజ్ ద 8th వండర్ ఆఫ్ ది వరల్డ్ అంటాడు. అంటే ప్రపంచంలో 8వ వింత అనేది ఏంది, కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది 8వ వింత అని చెప్పేసి ఆల్బర్ట్ ఐన్స్టైన్ అంటాడు. ఆ విధంగానే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ సంబంధించి ఎవ్రీడే కూడా ఎంత ఏం చేస్తే మనం ప్రాఫిటబుల్గా ఉండి మనం హైయెస్ట్ పీరియడ్లో ఎంతవరకు గెయిన్ కావాలొచ్చు అనేది కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనేది 5th అది. 6th అనేది పర్ఫెక్ట్ ప్రీమియం స్ట్రైక్ సెలెక్షన్. ఒక ఆప్షన్ చైన్లో ఒక స్ట్రైక్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఏ విధమైన ప్రాఫిట్స్ వస్తాయని చెప్పేసి దానిలో అయితే కంప్లీట్గా చేయడం అయితే జరిగింది. తర్వాత 7 టైం కంట్రోల్ అండ్ టైం ఫ్రేమ్ అనాలిసిస్. టైం కంట్రోల్ అనేది ఏంటి, ఒక ఎంత టైం నుంచి ఎంతవరకు ట్రేడ్ చేయాలి, లేకపోతే టైం ఫ్రేమ్ అనాలిసిస్, ఏ టైం ఫ్రేమ్లో 1 minute టైం ఫ్రేమా, 3 minutes, 5 minutes, లేకపోతే 15 minutes ఫారెక్స్ అయితే ఏ విధమైన టైం ఫ్రేమ్ యూజ్ చేయాలని చెప్పేసి కూడా దీనిలో అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. తర్వాత ఏంటి, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ లో ఇది చాలా యూజ్ అయ్యే టాపిక్ ఇది. 8th చాప్టర్ ఇది, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్. దానికి సంబంధించి ఆర్డర్ బ్లాక్స్ కానీ, ఆర్డర్ ఫ్లో కానీ, వాట్ ఎవర్ ప్రతి ఒక్కరు కూడా మనం అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. తర్వాత 9th స్ట్రాటజీ రివ్యూస్. ఇంటర్నెట్జీ కానీ, ఎఫ్ఈజీ కానీ, ఫేర్ వాల్యూకి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా, ఎస్ఎంసీకి సంబంధించిన ప్రతి క్రియేట్ చేసిన స్ట్రాటజీ కూడా, ఓన్గా క్రియేట్ చేసిన స్ట్రాటజీ కూడా 9th అది. తర్వాత మేజర్ కన్ఫర్మేషన్. స్ట్రాటజీ ఉంటే సరిపోతుందా, కన్ఫర్మేషన్స్ అనేది హైయెస్ట్ ఉండాలి. కన్ఫర్మేషన్స్ ఉన్నప్పుడే క్వాలిటీ ఎంట్రీ తీసుకుంటాం, క్వాలిటీగా హోల్డ్ చేయగలుగుతాం. దాని విధంగా నేనైతే
మేజర్ కన్ఫర్మేషన్ అయితే చేయడం అయితే జరిగింది. తర్వాత 11th ఇండికేటర్స్ ఎక్స్ట్రా కన్ఫర్మేషన్స్ కోసం మాత్రమే ఇండికేటర్స్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా చాప్టర్స్ చూసుకుంటే ట్రేడింగ్ సైకాలజీకి సంబంధించిన ప్రతి సైకాలజీని ఏ విధంగా ఈ ట్రేడింగ్ సైకాలజీలో బిలీవ్ యువర్ సెల్ఫ్, మెడిటేషన్ అండ్ మైండ్ కంట్రోల్, డిస్టర్బ్ డే, డు నాట్ ట్రేడ్, రెస్పెక్ట్ టేక్ డెసిషన్స్, దాన్ని డీటెయిల్గా మళ్ళీ దాన్ని బిలీవ్స్ యువర్ సెల్ఫ్, మెడిటేషన్, మైండ్ కంట్రోల్ గురించి అని మళ్ళీ ఇక్కడ ఏది డిస్టర్బ్ డే, డు నాట్ ట్రేడ్, రెస్పెక్ట్ టేక్ డెసిషన్, ఒక రిటైలర్స్ చేసే ప్రతి మిస్టేక్ను కూడా సైకాలజీలో అయితే నేనైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. దీన్ని ఖచ్చితంగా అయితే మనం రీడ్ చేయాలా. స్టాప్ లాస్ అంటే ఒక స్టాప్ లాస్ అనేది ఏ విధంగా అన్ చేస్తున్నారు, ఒక రీటైలర్స్ ని ట్రాప్ చేయడానికి, రీటైలర్స్ ట్రాప్ చేయడానికి ఒక బిగ్ ప్లేయర్స్ ఏ విధంగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు అనేది స్టాప్ లాస్ హంటింగ్ లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. తర్వాత రిస్క్ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ లో 2 ఉంటాయి, లో రిస్క్, హై రివార్డ్. హై రిస్క్, లో రివార్డ్, దాని గురించి కూడా డీటెయిల్ గా అయితే ఒక నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో, మిడ్ క్యాప్ నిఫ్టీలో, సెన్సెక్స్ లో, ఏదైతే ఫిన్నిప్ లో మనం అయితే ఏ విధమైన పాయింట్స్ వైజ్ గా తీసుకోవాలని కూడా మనం అయితే దీంట్లో అయితే రాయడం అయితే జరిగింది. తర్వాత మనీ మేనేజ్మెంట్, ఇక్కడ మనీ మేనేజ్మెంట్ ఎంతవరకు లాస్ అవుతున్నాం, ఎంతవరకు వెళ్ళిపోతే మన క్యాపిటల్ సేవ్ ఉంటుంది, మనం ఎంతవరకు లాస్ అవ్వాలి అనేది కూడా ఇక్కడైతే మనం అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. తర్వాత కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఎక్కడ, ఇతనే ఆల్బర్ట్ ఐన్స్టీన్, దానికి సంబంధించిన రూల్ వైజ్ గానే మనమైతే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఎఫెక్ట్ అని చెప్పేసి దీన్ని కూడా మన ప్రాఫిట్ కి ఇంక్లూడ్ చేసినట్లయితే హైయెస్ట్ రివార్డ్ ను కూడా గెయిన్ చేయడానికి హైయెస్ట్ స్కోప్ అయితే ఉంటుంది. తర్వాత ఏంటి, దీంట్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎఫెక్ట్ లోనే దీన్ని 1.5 year లో 1,25,000 నుంచి 1,25,000 వరకు కూడా ఎంత రావాలి అని చెప్పేసి డీటెయిల్ గా అయితే ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఒక ప్రాపర్ వైజ్ గా ఒక మనీని ఏం చేస్తే కూడా ఒక ప్రాపర్ వైజ్ గా మనం ప్రాఫిట్ తీసుకోగలిగితే ఎక్కువ పాయింట్స్ అవసరం లేదు, తక్కువ పాయింట్స్ కూడా తీసుకోగలిగితే ఇంత హైయెస్ట్ వెల్త్ ఏ విధంగా క్రియేట్ అవుతుంది అని చెప్పేసి డీటెయిల్ గా అయితే ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ పర్ఫెక్ట్ స్ట్రైక్ సెలెక్షన్ అని చెప్పేసి ఓటీఎం కానీ, ఐటీఎం కానీ, లేకపోతే ఐటీఎం కానీ, ఏటీఎం కానీ ప్రతి ఒక్కటి కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఓఏ బేస్ తీసుకుంటామా, డెల్టా వాల్యూని బేస్ చేసుకొని తీసుకుంటామా, థీటా టైం డీకేని బేస్ చేసుకొని తీసుకుంటామా, స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్స్ ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి డీటెయిల్గా అయితే మనం అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. పర్ఫెక్ట్ స్ట్రైక్ సెలెక్షన్ లో. తర్వాత టైం కంట్రోల్, ఏ టైం నుంచి ఏ టైం వరకు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి డీటెయిల్ ఆఫ్ ది వీడియోలో డీటెయిల్గా అయితే మనం అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. చూడండి. తర్వాత స్మార్ట్ మనీ కాన్సెప్ట్, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ కూడా 7 ఉంటాయి. ఒకటి ఫెయిర్ వాల్యూ గ్యాప్, బ్రేకర్ బ్లాక్, ఆర్డర్ బ్లాక్, బ్రేకర్ బ్లాక్, ఆర్డర్ ఫ్లో, బ్రేకర్ బ్లాక్, బ్రేకప్ స్ట్రక్చర్, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, ఇండిస్మెంట్, మార్కెట్ స్ట్రక్చర్, ఇవి కూడా 7 ఉంటాయి. ఈ 7 గురించి కూడా డీటెయిల్ అయితే 1 by 1 అయితే ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. తర్వాత స్ట్రాటజీ రివ్యూస్, ఈ స్ట్రాటజీ రివ్యూస్ లో చూడండి కంప్లీట్ ఒక స్ట్రాటజీని ఏ విధంగా తీసుకుంటాం, ఏ విధంగా తీసుకోకూడదు అని చెప్పేసి కంప్లీట్ అయితే డీటెయిల్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ప్రతి ఒక్క చిన్న డీటెయిల్ని కూడా కంప్లీట్గా అయితే ఇక్కడైతే నేను ఒక చాట్ రూపంలో కానీ, ఒక ఇమేజ్ రూపంలో కానీ ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. చూడండి, ఫిబొనాచి టూల్ని ఏ విధంగా చూసుకోవాలి, లేకపోతే ఇక్కడ కన్సల్టేషన్ బ్రేక్అవుట్ ఎంట్రీ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. తర్వాత మేజర్ కన్ఫర్మేషన్స్ లో కూడా 4 ఉంటాయి, ఏబిసిడి, ఆర్డర్ బ్లాక్, బ్రేకర్ బ్లాక్, డబ్ల్యూ ప్యాటర్న్, ఫేర్ వాల్యూ గ్యాప్, క్యాండిల్ కన్ఫర్మేషన్. ఈ కన్ఫర్మేషన్ ఆర్డర్ బ్లాక్ కన్ఫర్మేషన్ ఒకటి, బ్రేకర్ బ్లాక్ కన్ఫర్మేషన్ ఒకటి, తర్వాత డబ్ల్యూ ప్యాటర్న్ కన్ఫర్మేషన్ ఒకటి, తర్వాత ఫేర్ వాల్యూ గ్యాప్ కన్ఫర్మేషన్ ఒకటి, క్యాండిల్ కన్ఫర్మేషన్. ఇక్కడ ఇండికేటర్ ఎక్స్ట్రా కన్ఫర్మేషన్స్ కోసం మాత్రం ఇండికేటర్స్ యూజ్ చేస్తాం కాబట్టి దీంట్లో స్మూత్ మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ లో దీంట్లో 4 ఎంట్రీ సిగ్నల్స్ కోసం యూజ్ చేస్తాం, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కోసం యూజ్ చేస్తాం, ట్రైలింగ్ స్టాప్ లాస్ కోసం యూజ్ చేస్తాం, ఫేక్ బ్రేక్అవుట్ కోసం, వాటి గురించి కూడా ఏ విధంగా యూజ్ చేస్తామని డీటెయిల్ గా. తర్వాత వాల్యూ ఇండికేటర్స్ గురించి, వాల్యూ ఇండికేటర్స్ ఏ విధంగా క్రియేట్ అయితే ఏ విధంగా చేయాలని. తర్వాత టైం టేబుల్, ఫైనల్ గా టైం టేబుల్, ఏ టైం టేబుల్లో ఏ విధంగా మనం తీసుకోవాలనే విధంగా అయితే మనం దాన్ని ప్రాక్టీస్ చేయాలనే గురించి కూడా కంప్లీట్గా అయితే మనం అయితే చేయడం అయితే జరిగింది. ఎండ్ పేజీ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈ బుక్ అనేది ప్రతి బిగినర్ కూడా 90% 99% యూజ్ అవుతుంది. మన దగ్గర కోర్స్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ బుక్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ బుక్ అయితే 100 to 99% ఇస్తాను నేను. కాకపోతే చాలా మంది ఎవరైతే నేను ఇప్పుడు ఫ్రీగా ఇవ్వాలనుకున్న మీ బుక్ను కూడా 10 కామెంట్స్ ఏదైతే ఉంటాయో, నాకు బుక్ కావాలని చెప్పేసి ఐ వాంట్ బుక్ అని చెప్పేసి ఇక్కడ కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. కంపల్సరీ ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ ఎక్కడ ఈ వీడియోకి సంబంధించి ఏదైనా లింక్ వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో కానీ ఐ వాంట్ దిస్ బుక్ అని చెప్పేసి మీరైతే మెన్షన్ చేస్తే ఖచ్చితంగా మాత్రం కొరియర్ చేస్తాను ఫ్రీగా అయితే నేనైతే 10 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే కంపల్సరీ మాత్రం దీన్ని అయితే సెండ్ చేస్తాను. ప్రతి బిగినర్ కూడా యూజ్ అవుతారు, ఎవరు బుక్ ప్రొవైడ్ చేయరు.
మన ఆంధ్రప్రదేశ్లో కానీ మన తెలంగాణలో కానీ బుక్ ప్రొవైడ్ చేసేది వన్ అండ్ ఓన్లీ ఎవరైనా ఉన్నారంటే దట్ ఈస్ ద వుల్ఫ్ ఆఫ్ ది ట్రేడర్ మాత్రమే. ప్రతి ఒక్కరు కూడా మస్ట్ అండ్ షుడ్ అయితే ఈ బుక్ అయితే నీడ్ అవుతుంది. ఎనీవన్ నోస్ దిస్, దీని గురించి ఖచ్చితంగా మాత్రం తెలుసుకోవాల్సిందే. ఏ విధమైన ట్రేడ్ అనేది ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తున్నామని చెప్పేసి మనకు క్లియర్గా డెఫినేషన్ తెలియనప్పుడు ఏ విధంగా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసి ప్రాఫిట్లు ఏ విధంగా ఏం చేస్తాం చెప్పండి. కాబట్టి దిస్ ఈజ్ ఏ బుక్. నేను ఫాలో అవ్వడానికి కూడా, నేను ఫాలో అయ్యేది కూడా ఈ బుక్ నుంచి చూసి కాదు, నేను ఫాలో అయ్యేదాన్ని బుక్లో మెన్షన్ చేసినాను అంతే. ఎవరో ఇచ్చి నా దగ్గర ఇచ్చి నేను మెన్షన్ చేసినవి కాదు, ఓన్గా నేను రైట్ చేసి ఈ బుక్ను రైట్ చేయడం అయితే జరిగింది. ప్రతి ఒక్క డీటెయిల్ టైప్ చేయక ముందుకు ఈ బుక్లో మెన్షన్ చేసినట్టు ప్రతి ఒక్కటి కూడా చార్ట్స్ వైజ్గా నేనైతే ఈ నోట్బుక్లో మెన్షన్ చేసుకొని ఇక్కడ స్టిక్కర్స్ కనిపిస్తుంది. స్టిక్కర్స్ నేను ఓన్గా రాసినానంటే చాలా మంది బిలీవ్ చేయరు, బట్ ఇక్కడ చూడండి దీంట్లోనే దాంట్లో ఉంటుంది, ఏం డిఫరెన్స్ ఏం లేదు. దర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఇవి రెండింటి కూడా ఈక్వల్ ఆఫ్ ది సబ్జెక్ట్సే. నేను ప్రతి ఒక్కరు స్టాప్ లాస్ అంటే స్ట్రాటజీ రివ్యూ ప్రతి ఒక్కటి కూడా నేను దీంట్లో నోట్బుక్లో రాసుకొని నోట్బుక్లో స్టిక్కర్స్ అన్ని ఎక్కించిన తర్వాత దాంట్లో మళ్ళీ నేనైతే ఆ గూగుల్ డాక్స్లో పోయి మనం టైప్ చేసేయడం అయితే జరిగింది. అది కూడా కంప్లీట్ చూడండి. మేజర్ కన్ఫర్మేషన్, 4 కన్ఫర్మేషన్, ఈ కన్ఫర్మేషన్స్ కంప్లీట్ డీటెయిల్ అయితే మనమైతే ఇక్కడ ఏదో ఎక్కడి నుంచో తీసుకొచ్చి రాసింటారు అనుకుంటారు చాలా మంది. రాలేదు, ఓన్గా మెన్షన్ చేసినది ఎక్కడ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్, టైం కంట్రోల్, స్ట్రైక్ ప్రైసింగ్, దట్ ఈస్ అది మాత్రమే. మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సిన మ్యాటర్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయకుండా ఏది రాదబ్బా, ఏదైనా వస్తుందా? ప్రాక్టీస్ చేసే తప్ప వస్తుంది. చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మాత్రం గెయిన్ కావడానికి, మీ గోల్స్ని రీచ్ అవ్వడానికి, మీ గోల్స్ మీరు మాత్రమే రీచ్ అవ్వాలి. మీ కళ్ళ కోసం ఎవరు కష్టపడరు మిత్రమా. కాబట్టి మీరే ఫోకసింగ్ ఉండండి. దానికి సంబంధించిన బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఇవ్వడం అంటే నేను ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ ఆల్. ప్రతి ఒక్కరు కూడా అండర్స్టాండ్ ఏంటది, ఒక బుక్ మెన్షన్ చేసినాడంటే ఏ వరకు నాలెడ్జ్ ఉంది అని చెప్పేసి మీరు అండర్స్టాండ్ చేసుకొని ప్రతి ఒక్కరు ప్రాఫిటబుల్గా ఉండాలని నా గోల్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బుక్ తీసుకోవడానికి అయితే మ్యాక్సిమం అయితే ట్రై చేయండి. కోర్స్ తీసుకొని బుక్ అయితే ఫ్రీ అయితే ప్రొవైడ్ చేస్తాను కోర్స్ తీసుకోండి. లేకపోతే 10 కామెంట్స్ చేయండి. 10 కామెంట్స్ చేస్తే 10 కామెంట్స్ వాళ్ళకి కూడా నేనైతే బుక్ అయితే కొరియర్ అయితే చేస్తాను. వాళ్ళ అడ్రస్తో సహా మెన్షన్ చేయండి, కంపల్సరీ అయితే నేనైతే కొరియర్ చేస్తాను.